సూర్యుడు అస్తమించేటప్పుడు రెడ్ కలర్లో ఎందుకు ఉంటాడో తెలుసా? సన్ నుంచి వచ్చే రేజెస్ మన ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయినప్పుడు అది వివిధ రంగులతో ఉంటాయి. అలా సూర్యకిరణాలు మన ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ నుంచి దాటుకొని రావాలి. అలా ప్రతి ఒక్క కలర్ గ్యాస్ మాలిక్యూల్స్తో ఢీకొంటాయి. అలా ఒక్కో కలర్కి ఒక్కో వేవ్ లెంత్ ఉంటుంది. రెడ్ కలర్కి ఎక్కువగా వేవ్ లెంత్ ఉండడం వలన గ్యాస్ మాలిక్యూల్స్ నుంచి ఈజీగా తప్పించుకుంటుంది. కానీ బ్లూ కలర్కి తక్కువగా వేవ్ లెంత్ ఉండడం వలన అది గ్యాస్ మాలిక్యూల్స్తో ఎక్కువగా ఢీకొంటుంది. అలా ఢీకొనడం వలన బ్లూ కలర్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అందుకే డే టైంలో మనకు స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది. కానీ ఈవినింగ్ టైంలో సూర్యకిరణాలు తక్కువగా ఉండడం వలన లైట్ అంతగా మన దాకా రాదు. కానీ రెడ్ కలర్కి ఎక్కువగా వేవ్ లెంత్ ఉండడం వలన రెడ్ కలర్ మన దాకా వస్తుంది. అప్పుడు రెడ్ కలర్ ఒకటే గ్యాస్ మాలిక్యూల్స్తో ఢీకొంటుంది కాబట్టి రెడ్ కలర్ స్ప్రెడ్ అవుతుంది. అందుకే సూర్యుడు అస్తమించేటప్పుడు రెడ్ కలర్లో ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 10x ఫ్యాక్ట్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో.